నమస్కారం. భారతదేశంలో అద్భుతమైన రామాలయాలు ఎన్నో మనం దర్శించి ఉంటాము. ఏ క్షేత్రంలోనైనా దేనికదేవో ప్రత్యేకత కలిగి ఉండడం కూడా మనం గమనించి ఉంటాము. అలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ప్రాచీన రామాలయం కర్ణాటకలోని చిక్మంగళూరు సమీపంలోని హిరేమగళూరులో వెలసిన శ్రీ కోదండ రామాలయం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరుకు 4 కిలోమీటర్ల దూరంలోని హిరేమగళూరు వద్ద వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారు కొలువై ఉన్నారు. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మను వివాహం చేసుకొని మిథిల నుండి నవవధువు సీతమ్మను మరియు తన పరివారంను తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఈ భార్గవపురికి చేరుకున్న సమయంలో వారికి పరశురాముడు ఎదురుపడి రాములు వారి మార్గమునకు అడ్డుపడి, శివధనుస్సును ఎక్కుపెట్టిన ధీరుడివి కదా నువ్వు, మరి అయితే ఈ విష్ణుచాపమును కూడా ఛేదించుమని రామునితో సవాల్ విసిరాడు. అప్పుడు రాముడు విష్ణుచాపమును అతి సులువుగా ఛేదించి పరశురాముని గర్వం అణిచాడు. మరి ఈ సంఘటన ఇక్కడే జరిగిందని పురాణ కథనం. ఈ ప్రదేశంలోనే పరశురాముడు రామునికి లొంగిపోయాడని స్థల పురాణం. అందుకే మనం ఆలయ సమీపానికి చేరుకోగానే ఆలయ ప్రధాన రాజగోపురం ముందు గల మంటపంలో ఆజానుబాహుడైన నిలువెత్తు శ్రీరాముని, శరణు వేడుతున్న పరశురాముని విగ్రహమూర్తులను మనం ఇక్కడ దర్శించవచ్చు. ఆలయ ప్రధాన రాజగోపురంలో నుంచి లోపలికి ప్రవేశించగానే ఎత్తైన శిలా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం ముందున్న స్వామివారి పాదుకా దర్శనం చేసుకొని ఆలయం కుడివైపునకు మనం తిరగగానే పొడవాటి ఆలయ గోడలు కనిపిస్తాయి. మరి కొంచెం ముందుకు నడవగానే ఆంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. హనుమంతుని వెనుక వైపున నరసింహస్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ కోదండరామస్వామి వారి గర్భాలయ ప్రదక్షిణ చేస్తూ మరికొన్ని ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. పూర్వం ఈ ప్రదేశం సిద్ధ పుష్కరిణి అని పిలువబడే ఈ గ్రామంలోని చెరువు దగ్గర తపస్సు చేసిన 9 మంది సిద్ధుల నివాసమని, మరి అంతేకాకుండా పరశురాముడు కూడా ఇక్కడ నివసించాడని, అందుచేతనే దీనిని భార్గవపురి లేదా భార్గవ పట్టణం అని పిలిచేవారని, ఆ తరువాత మరి 9వ శతాబ్దము మరియు 11వ శతాబ్దాలలో ఈ ఊరు అగ్రహార పట్టణంగా అభివృద్ధి చెందినదని, ఆ సమయంలో సక్రే పట్టణాన్ని పరిపాలించిన రుక్మాంగదరాజు యొక్క పెద్ద కుమార్తెకు ఈ భార్గవ పట్టణమును బహుమతిగా ఇవ్వడం వలన ఈ ప్రాంతానికి హిరేమగలూరు అనే పేరు వచ్చిందని శాసనాల ద్వారా తెలియచున్నది. కన్నడంలో హిరే అంటే పెద్ద అని, మగలు అంటే కూతురు అని అర్థం. అందువలన భార్గవపురి హిరేమగళూరు అంటే తెలుగులో పెద్ద కూతురు ఊరు అనొచ్చు. మరి హిరేమగళూరుగా పేరు వచ్చిందని చారిత్రక కథనం. ఈ గర్భాలయ బయటి గోడల నిర్మాణం షడ్భుజాకృతిలో చతురస్రాకార నేల మాళిగలపై నిర్మించడం వల్ల హొయసల శైలిలో కనిపిస్తుంది. ఈ గోడల మీది శిల్పాలు కూడా హొయసల పూర్వశైలిలో బాదామి చాళుక్యుల శిల్ప నైపుణ్యతను పోలి ఉంటాయి. చోళులు, హొయసలులు ఈ ఆలయాన్ని 3 విడతలుగా అభివృద్ధి చేశారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ గర్భాలయ బయటి గోడలపై ఎక్కువగా విష్ణుమూర్తి మరియు అతని ఇతర అవతారాలైన వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, లక్ష్మీనారాయణ స్వామి వంటి 2 వరుసల శిల్పాలతో మనకు దర్శనమిస్తాయి. అంతేకాకుండా కాళీయమర్దనం, గోవర్ధనధారి వంటి శిల్పాలు కూడా మనము ఈ గోడ మీద దర్శించవచ్చు. మరి అంతేకాకుండా ఈ ఆలయం వరుసగా 14, 16, 17 శతాబ్దాలలో 3 విడతలుగా నిర్మాణ పనులు జరిగి ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం. రామ రామ అనే రామనామమే శ్వాసగా జపిస్తూ మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని చక్రాన్ని జాగృతం చేయమని బోధించే ఈ తత్వాన్ని ఆలపిస్తూ మీకు ఆలయం చూపిస్తాను. మీరు ఈ తత్వం ఆలకిస్తూ ఆలయ శిల్ప వాస్తుకళలను తిలకించి నాతో పాటుగా ఆలయ ప్రదక్షిణ సంపూర్ణం గావించండి. రామయ్యను కట్టుగట్టి చందమామ పామును
యుక్తి చేసి పట్టవలెను చందమామ. పామును యుక్తి చేసి పట్టవలెను చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. దేహి దేహములే సందు చందమామ. పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. దేహి దేహముల సందు చందమామ. పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. అజప మంత్ర ధ్యానము చేత చందమామ. పాము అఖండ కళలతో వెలుగుచుండు చందమామ. అజప మంత్ర ధ్యానము చేత చందమామ. పాము అఖండ కళలతో వెలుగుచుండు చందమామ. పాము అఖండ కళలతో వెలుగుచుండు చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. పామును బట్టే యోగి ఎవరే చందమామ. ఓహో, అతని పేరే సిద్ధయోగి చందమామ. పామును బట్టే యోగి ఎవరే చందమామ. ఓహో, అతని పేరే సిద్ధయోగి చందమామ. ఓహో, అతని పేరే సిద్ధయోగి చందమామ. ఆలయ ప్రదక్షిణ పూర్తి గావించుకొని మళ్ళీ ఇప్పుడు మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు మనం ఆలయ ముఖమంటపంలోనికి ప్రవేశిస్తున్నాం రండి. ఈ ముఖమంటపం 17వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. మనకు ప్రాచీనత అంతా లోపల గర్భాలయం, దాని ముందున్నటువంటి మంటపాలలోనే మనం ప్రాచీనతను గమనిస్తాం. ఇది నిర్మించి 200 సంవత్సరాలైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఇదిగోండి, ఇక్కడ కూర్చొనే భక్తులు రామకోటి లిఖిస్తారు. ఇప్పుడు మనం గర్భాలయం ముందున్న ప్రధాన మంటపంలోనికి ప్రవేశించాము. చూడండి, ఈ స్తంభాల మీద, పైకప్పు మీద కనిపించే ఈ శిల్పకళా శైలి ప్రాచీనతను సూచిస్తుంది. ఇది 14వ శతాబ్ది నాటి నిర్మాణమని చరిత్రకారుల అభిప్రాయం. మరి గర్భాలయంలోనికి కెమెరా అనుమతి లేదు కాబట్టి మీరు దూరం నుంచే స్వామివారి ప్రకాశవంతమైన ఉనికిని దర్శించి తరించండి. శ్రీరామునికి లొంగిపోయి శరణు వేడిన పరశురాముడు రాముల వారి వివాహ దృశ్యాన్ని తనకు చూపించమని రాముని అభ్యర్థించాడట. అందువల్ల హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం రామునికి కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణుడు నిలబడి ఉన్నట్లుగా ఈ ఆలయంలో దర్శనమిస్తారు. అంతేకాకుండా వీరు ముగ్గురు తమ పాదాల వైపు క్రిందికి చూస్తున్నట్లుగా, దర్శించే భక్తుల వైపుకు నడిచి వస్తున్నట్లుగా గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు మనకు దర్శనమిస్తారు. అంతేకాకుండా సీతమ్మ వారు కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తూ కనిపిస్తుంది.
అమ్మవారి మెడలోని ఆభరణాలు, కిరీటము, నగిషీలు చెక్కబడి నిజమైన ఆభరణాలను తలపిస్తాయి. ఇతర ఆలయాలలో సీతమ్మ వారు రామునికి ఎడమవైపున నిలబడి ఉన్నట్లు మనం గమనించే ఉంటాము. ఈ ఆలయంలో మాత్రం సీతమ్మ రాముల వారికి కుడివైపున నిల్చొని దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. హిరేమగళూరు కోదండరామస్వామి వారి ఆలయంలోని గర్భాలయంలో రామలక్ష్మణులు తమ ఎడమ చేతుల్లో ధనుస్సులు, కుడి చేతుల్లో బాణాలు ధరించి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే కర్ణాటకలోని ఇతర ఆలయాలలో పూజాధికాలు అన్నీ స్వచ్ఛమైన కన్నడ భాషలో పఠించబడుతుండగా ఈ కోదండరామాలయంలో మాత్రం కన్నడ భాషలో కాకుండా ప్రామాణిక సంస్కృత భాషలో పఠించి పూజాధికాలు నిర్వహిస్తారు. ఈ పద్ధతి ఇక్కడ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.